హాయ్ హాయ్. ఫన్నీ క్వశ్చన్స్ సార్ ఆన్సర్ చెప్తారా? ఓకే. ఓకే. ఎర్రటి పండు మీద ఈగేనా వాళ్ళదు ఏంటది? ఇదో ప్రశ్న సమాధానం సూర్యుడు. సూర్యుడే గొడుగు పట్టి ఇంకా ఇంకేముంది? సార్ ఏంటి సార్ అది? సూర్యుడు ఓకే, ఇంకోటి కూడా బ్రిలియంట్ అడగగానే చెప్పేస్తారుగా. ఇంకా I don't know. థింక్ చేయండి. ఐడియా రావట్లా. థింక్ చేయండి. సేమ్ అలాంట్లోనే వస్తుంది. ఏ కలర్ సూర్యుడు? రెడ్ కదా, అలాంట్లోనే ఒకటి వస్తుంది ఆన్సర్. హింట్ ఇచ్చా. రెడ్ కలర్స్ ఇంకేముంటాయి? నాకు తెలీదమ్మా. నిప్పు. ఫెంటాస్టిక్ ఫిరంగి యువర్ అమేజింగ్ థాంక్యూ గుడ్ ఎగ్జాక్ట్లీ. ఫైర్. డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్ ఫైర్ విల్ బి అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకో క్వశ్చన్. నార్మల్ క్యాజువల్ క్వశ్చన్ అన్నమాట ఇది. పేరెంట్స్ మనల్ని ఎప్పుడు తిడతారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో తిడతారు? అల్లరి చేస్తే తిడతారు. ఎక్కువ చేస్తుంటారా మరి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా. అమ్మాయిలు అంటే అంతే కదా, అల్లరే అల్లరి. అంతేగా. ఇంకా ఏదైనా తప్పు చేస్తే మిస్టేక్స్ చేస్తారా మరి? చెయ్యం. కెమెరా ఉంది కాబట్టి చెప్పట్లేదు. అట్లని కాదు. అంతేగా. అంటే చిన్న చిన్నవి అంతేనా? అంతే. ఇంకా ఫన్నీగా అవి కూడా. ఇంకెలాంటి టైంలో తిడతారు పేరెంట్స్? స్టడీస్ లో మార్క్స్ రాకపోతే. అలా ఎప్పుడైనా జరిగిందా? నో క్లాస్ ఫస్ట్ ఎప్పుడైనా. చూసారా సార్ డబుల్ యాక్షన్ టాపర్స్. అందుకే ఆన్సర్స్ చెప్పేశారా? సరే ఓకే. హీరోకి ఎప్పుడు తన వృత్తి మీద చిరాకు వస్తుంది? కామెంట్స్, ఎవరైనా కామెంట్స్ చేసేప్పుడు బ్యాడ్ కామెంట్స్. అంటే తన వర్క్ మీద తనకి ఇరిటేషన్. అంటే ఇక నాకు రాదు, చేయలేను అనే టైంలో ఇరిటేషన్ వస్తుంది. అమ్మాయి బంగారం రా. బర్త్డే అయినా కూడా ఇరిటేషన్ వస్తుంటుంది వర్క్ మీద. హీరోకి తన వృత్తి మీద ఎప్పుడు చిరాకు వస్తుంది? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా చిరాకా? నీకు ఎప్పుడు వస్తారు చెప్పు వర్క్ మీద. సార్ ఏంటి సార్ అది? మీకు ఎప్పుడు వస్తుంది చిరాకు? టీఎల్ కార్నర్ చేస్తే వస్తుంది. వర్క్ ఎప్పుడు ఇచ్చినప్పుడు ఎక్కువ కన్ఫర్మ్ గా వస్తుంది కదా, వర్క్ అయినా వదిలేయాలనిపిస్తుంది. ఇప్పుడు మా సిచ్యువేషన్ అదే. నాకైతే లీవ్స్ అప్రూవ్ చేయకపోతే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు కావాలి, మనం వెళ్ళాలి, వాళ్ళేమో వద్దంటారు. జరిగాయా మరి అలాంటి సిచ్యువేషన్స్? చాలా. లాస్ట్ టైం సంక్రాంతికి కూడా అట్లనే జరిగింది. లీవ్స్ వాళ్ళు ఇస్తారు 2 days, మనకు కావాలి 1 week. అంతేనా? అంతే. పెట్టారా మరి 1 week? అరే ఏంట్రా ఇది? పెట్టలేదు. ఒప్పుకోరు. ఇవ్వలేదు. అసలు సంక్రాంతి లీవ్స్ ఇవ్వలేదా? జస్ట్ 2 days. జస్ట్ వీక్ ఆఫ్. సండే కలిపా? అంతే, ఆఫీస్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. సరే, మీ చిరాకు ఓకే, మీ కోపం ఓకే. ఆ హీరోకి ఎప్పుడు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది చెప్పండి. తన వృత్తి మీద ఒక టేక్ 10 times అట్లా చేసేప్పుడు. ఓకే. ఇంకా ఎలాంటి టైం? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రానప్పుడు మళ్ళీ చేస్తుంటే చిరాకు. శాలరీ ఇష్యూస్. అంటే పేమెంట్ మళ్ళీ మూవీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
హిట్ అవ్వకుండా ఫ్లాప్ అయినప్పుడు అంత కష్టపడి చేసినప్పుడు రావాలి కదా ఏదో. ఇంకో ఆన్సర్ ఉంది, ఇది కాదు ఆన్సర్, వేరే ఆన్సర్ ఉంది. వేరే మీరు ఇన్ని చెప్పారు కానీ ఫన్నీగా చెప్పాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఫన్నీ క్వశ్చన్ కదా, ఫన్నీగా కావాలి. హీరోయిన్ బ్లేమ్ చేసినప్పుడు తన వర్క్ మీద. దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పండి, ఇది ఒక ఆన్సర్. హీరోయిన్ ఇరిటేషన్ తెప్పించినప్పుడు కావచ్చు మేబీ. హీరోయిన్ అన్నారు కదా, దగ్గరలోకి వచ్చారు ఆన్సర్. రూమర్స్ వచ్చినప్పుడు చెప్పనా? చెప్పు. ఇంకో హింట్ ఇస్తున్నా. షూటింగ్, హీరోయిన్ షూటింగ్, హీరో బ్రేక్. ఇంకా హింట్. కరెక్ట్ ఫుడ్ లేనప్పుడు. ఫుడ్ ఈ మధ్య ఫుడ్ ఎవరు ఎక్కువ తింటున్నారు? అంతా డైటింగేగా. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయినప్పుడా? ఏంటి, మూవీలన్నా సపరేట్ బయట? వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు మూవీలో. రియల్ లైఫా? చెప్పనా? షూటింగ్ మధ్యలో హీరోయిన్ అన్నయ్య అన్నప్పుడు హీరో. ఓ నాయనా, ఏంది ఇది? హీరో కోపం వస్తుంది కదా. ఫన్నీ. ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మందికి సమానంగా పంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి. ఎలా పంచుతారు? 60 ల్యాప్టాప్స్ 500 మెంబర్స్కా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎట్లా పాసిబుల్ అవుతుంది తెలీదు. మాకు ప్రోగ్రామ్ ఉంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒక ఆన్సర్ చెప్పండి. హింట్ ఇవ్వనా? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మాక్సిమం క్వశ్చన్ లోనే 60 ల్యాప్టాప్స్ 500 మెంబర్స్కి ఇవ్వలేము కాబట్టి ఇవ్వరు కావచ్చు మేబీ. ఓహో, 60 ల్యాప్టాప్స్ 500 మందికి సమానంగా పంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి. ఎలా వస్తుంది, ఎలా పంచుతారు? ఒక్కొక్కటి రాదు. రాదా? అసలు రానే రాదా? వస్తుందండి, వస్తుంది కాబట్టి క్వశ్చన్ అడిగా. చెప్పండి. సైడ్ ఒక ముక్క. ముక్క కాదు, డైరెక్ట్ ఒకటే ఇచ్చేయాలి. చెప్పనా? 1000 హాఫ్ 500. 500 మెంబర్స్కి సమానంగా వస్తాయి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.